మా ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడి పెన్షన్ తొలగించట్ల. నా దగ్గర అనర్హులు ఉంటే వాళ్ళవి డాక్టర్లు వెరిఫికేషన్ చేసి తీసేస్తున్నారు. మా నాయకుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్ళట్లా. తొలగించినటువంటి వాళ్ళ దగ్గరికి నేను మీడియాను అడుగుతున్నా, దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే కన్నా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఎవరికైనా కానీ నిజంగా అనర్హులకైనా తొలగిస్తే అన్యాయం జరిగితే వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాం. అలా తొలగించినట్టు అధికారుల మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. విద్యుత్ కాదండి, ఫీజు రియంబర్స్మెంట్. ముందేమో ఫీజుల మీద అన్నారు, తర్వాత యువత అన్నాడు. చివరికి తేలింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనం రావట్లేదని చెప్పేసి తల్లిదండ్రుల పేరుతో కార్యకర్తలను తీసుకొచ్చారు. చివరికి మీ ఓడి ఫీజు ఇప్పిస్తాం, మీ డబ్బులు ఇప్పిస్తాం చేసి చివరికి పార్టీ మనుగడ కోసం ఎంత దారుణంగా వాళ్ళు దిగజారో దాన్ని బట్టి అర్థమవుతుంది. పిల్లలను తేలా బకాయిలు కట్టిస్తాం అన్నారు, ముందు అది పోయింది. యువత అన్నారు, యువత రాలా, వృద్ధులు వచ్చారు. అదేమంటే తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళెవరు? వాళ్ళ కార్యకర్తలు మీ పిల్లల డబ్బులు నిప్పిస్తారని మోసం చేశాడు. మొన్న